గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి త్వరలో వసంత పంచమి వస్తుంది, 14వ తేదీ. 14వ తేదీ. మరి ఈ వసంత పంచమి రోజు మనం సరస్వతి దేవిని పూజించడం ఆనవాయితీ. మరి ఆ రోజు పూజించడం వల్ల మనకి కలిగే లాభాలు కానీ, లేకపోతే అసలు విద్యార్థులు ఎలా పూజించాలి? ఒకటేనమ్మా, సరస్వతీదేవి పుట్టినటువంటి రోజుగా చెప్తూ ఉంటారు వసంత పంచమిని. కొన్ని గ్రంథాల్లో చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరికైనా కానీ విద్యారంభం చేయడానికి వసంత పంచమి మంచి రోజుగా తీసుకుంటారు. అయితే దానికంటూ ఒక సమయం ఉంటుంది. మనకి వసంత పంచమి ఏ రోజైతే వచ్చిందో ఆ రోజున్న సమయం ఒక అద్భుతమైన సమయం ఉంటుంది. ఇది ఎవరెవరికి కొత్తగా విద్యారంభం ప్రారంభించడానికి, ఎవరైనా ఇప్పుడు 3వ తరగతిలోనో 2వ తరగతి అంటే మన 3వ సంవత్సరమో 2వ సంవత్సరం వస్తుంటుంది కదా, ప్రారంభిద్దాం అనుకుంటారు. అలాంటి సమయం, అలాంటి వాటికి పర్టికులర్గా ఏ సమయంలో ప్రారంభించాలి ఒకటి, లేదా ఈ వసంత పంచమిని ఇంకొక రకంగా కూడా వాడచ్చు. ఎలాగా అంటే, ఆల్రెడీ ఒకప్పుడు ఏదో తెలియక ఏదో సమయంలో ప్రారంభించేసామండి, ఈ వసంత పంచమి రోజు మరలా మా పిల్లవాడిని కూర్చోబెట్టి ఫ్రెష్గా మరలి అమ్మవారి పూజ చేసి చేయొచ్చా అంటే అది కూడా చేయొచ్చు. అది సమయం చెప్తాను, నోట్ చేసుకోండి. ఉదయం 10:05 నుంచి 11:04 మధ్యలో ఉంది ఈ సమయం. ఈ సమయంలో గ్రహస్థితిలో లగ్నంలో గురువు ఉండి చతుర్థ భావం ఒక ఎనర్జీ కలిగి ఉంటుంది ఈ సమయంలో. అంటే చతుర్థ భావం ఏదైతే ఉందో అది చక్కగా ఈ పిల్లవాళ్ళకి చదువుకునే దాంట్లో మంచి నాలెడ్జ్ పెంచేటువంటి గ్రహస్థితి ముహూర్తం అన్నమాట అది. ఎవరైతే 14వ తేదీ చాలామంది బాసరకు వెళ్తూ ఉంటారు వసంత పంచమి రోజు, ఏది అక్షరాభ్యాసం చేయించడానికి, లేదా ఇంట్లో అయినా సరే చక్కగా ఏం చేయాలంటే వసంత పంచమి రోజు హయగ్రీవ స్తోత్రము చేయాలి. ఎట్ ఏ సేమ్ టైం సరస్వతి అమ్మవారి స్తోత్ర పఠనాలు, దీంతోపాటు శ్యామల అమ్మవారి యొక్క స్తోత్రం. ఎందుకంటే శ్యామల నవరాత్రుల సమయంలోనే వస్తుంది ఎట్లాగో ఈ వసంత పంచమి కూడా చేసినట్లయితే, వీళ్ళు ఎవరైతే ఎడ్యుకేషన్లో సహజంగా ఏమవుతుందంటే, ఎడ్యుకేషన్ ఎందుకు ఇబ్బంది వస్తుంది ఎవరికైనా కానీ గుర్తుపెట్టుకుంటారు. 2 కారణాలు, ఒకటి వాస్తుపరంగా, ఒకటి జ్యోతిష్యపరంగా. 4వ స్థానము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. అంటే లగ్నం ఉంటుంది కదా, లగ్నం నుంచి 1, 2, 3, 4 4వ భావాధిపతి పాడైనా, 4వ స్థానం పాడైనా మనం జాతచక్రం చూసి క్లియర్గా చెప్పచ్చామంటే మీకు ఎడ్యుకేషన్ సరిగ్గా ముందుకు వెళ్ళలేదు, ఆటంకాలు వచ్చాయి, లేదా మీరే ఇంట్రెస్ట్ చూపించలేదు, లేకపోతే ఇంకో కారణాల వల్ల బ్రేక్ అయింది అని చెప్పొచ్చు. దానికి కారణం ఏంటి? పాస్ట్ లైఫ్లో వీళ్ళు విద్య చెప్పే వాళ్ళని అవమానించడమో, లేకపోతే మంచి టీచర్ దొరికినా వీళ్ళు వినకపోవడమో, మాతృమూర్తిని అవమానించడమో, అంటే తల్లిగారిని అవమానించినా కూడా విద్యా సంబంధించిన విషయంలో భ్రష్టత్వం వస్తుంది. ఎందుకంటే తల్లిగారు విద్య 2, 4వ స్థానమే. అందుకే మాతృదేవో భవ అంటాం, తల్లికి మొదటి స్థానం ఇస్తాం. రెండవది, మొదటి గురువు ఎవరంటే తల్లి. చిన్నప్పటి నుంచి కూడా నాన్న నువ్వు ఈ మంచి పని చేయి, నువ్వు ఇది చేయకు, నువ్వు ఇలా మాట్లాడకూడదు, నువ్వు ఇలా కూర్చోకూడదు, నువ్వు ఇలా తినకూడదు అన్నీ చెప్తుంది అమ్మ చిన్నప్పటి నుంచి కదా. చిన్న విషయం దగ్గర నుంచి అన్నీ నేర్పిస్తుంది. మరి మొదటి గురువు ఎవరు? తల్లి. అలాంటి తల్లిని ఎవరైనా ఇబ్బంది పెడితే తర్వాత జన్మల్లో విద్యా సంబంధించిన విషయాల్లో ఇబ్బంది వస్తుంది. అందుకని శాస్త్రంలో ఏం చెప్పారు, ఒకవేళ మీకు విద్యా సంబంధించిన విషయాలు బాగా ఇబ్బంది అవుతుందండి అంటే, పాస్ట్ లైఫ్లో నువ్వు మాతృమూర్తినైనా ఇబ్బంది పెట్టి ఉండాలి, టీచర్నైనా ఇబ్బంది పెట్టి ఉండాలి, అంటే నీతో పాటు చదివేటువంటి విద్యార్థులను ఇబ్బంది పెట్టినా కూడా విద్యా సంబంధించిన విషయంలో ఈ జన్మలో ఇబ్బంది పడతావు నువ్వు. అయితే వీటన్నిటిని, ఈ దోషాలన్నింటినీ తీర్చే ఎనర్జీ ఎవరికి ఉంది? మళ్ళీ తల్లికే ఉంది. శాస్త్రం చెప్తున్నటువంటిది ఒకటి మన కన్న తల్లి, రెండవది మనకి విద్యనిచ్చేటువంటి విద్యా స్వరూపంలో ఉన్న టీచర్ రూపంలో ఉన్న ఒక స్వరూపము, అండ్ అమ్మవారి స్వరూపం. ఎవరికైనా రావట్లేదు, రోజు గనక తల్లిగారి పాదాలు గనక నమస్కరించుకుంటే పూర్వజన్మలో చేసినటువంటి దోషం ఏదైతుందో అది పోతుంది, ఇంకా ఖచ్చితంగా పోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే, ఇది చేయాలి, ఇది నేర్పించాలి. అందుకే మనకు చూడండి, నార్త్ సైడ్ అది తల్లిదండ్రులకి దండం పెట్టుకొని వెళ్తుంటారు పిల్లలు. బయటికి వెళ్తున్నారంటే దండం పెట్టుకొని వెళ్తారమ్మా. ఎందుకంటే ఈ విశ్వంలో ఏ జీవైనా కానీ గుర్తుపెట్టుకోండి, మనుషులనే కాదు, ఏ జీవైనా సరే తల్లి ఇచ్చే రక్షణ ఏది ఇవ్వదు. కోడి చూడండి, అది మనం ఇలా అంటే పారిపోద్ది. పిల్లల్ని పెట్టిందంటే పులి వచ్చినా సరే ఎదురు తిరుగుతుంది. కోడి పులి మీద ఎదురు తిరుగుతుంది. అంత ధైర్యం ఎలా వచ్చింది అంటే దాని మీద ఉండే ప్రేమ, పిల్లల మీద ఉండేటువంటి అపారమైన ప్రేమతో ఎదురు తిరుగుతుంది. ఆ ధైర్యం అలా వస్తుంది. నేనేమైపోయినా పర్లేదు, నా పిల్లలు బాగుండాలనే భావంతో. నేను నిన్నేదో వీడియో కూడా చూసా, పావుని కోడి చంపేస్తుంది పడుకొని, సర్పాన్ని చూడండి, అసలు ఎంత ఆశ్చర్యం అనిపించింది నాకు. అయితే అలా ఒకటి చేయాలి. పిల్లలకి ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచి తల్లి పాదాలు తండ్రి పాదాలను
నమస్కరించుకోవడం నేర్పించాలి. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు చేసేవనే కానివ్వండి, ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద గురువులకి మనం పాదాలకు నమస్కరించుకుంటాం చూసారా, దేవతామూర్తి కూడా పాదాలకి నమస్కరిస్తాం. ఎందుకంటే పాదాలలోకి వాళ్ళ యొక్క శక్తి ఏదైతే ఉందో, విద్యాశక్తి ఏదైతే ఉందో, ఉపాసనా శక్తులు ఏవైతే ఉన్నాయో పాదాల్లో చేరుతాయి. పెద్దవాళ్ళు ఉంటారు చూసారా తల్లిదండ్రుల యొక్క ఎనర్జీ ఏదైతే ఉంటుందో పాదాల్లో ఉంటుంది. మళ్ళీ ఏది పిల్లలు ఎవరైతే నమస్కరించుకుంటారో, అందుకే మనకి శాస్త్రంలో కూడా సనాతన ధర్మంలో వేదం నుంచి కూడా వచ్చింది ఏమిటి, పాద నమస్కారమే. ఓకే, ఇది కనుక మనం నేర్పించగలిగితే ఇక్కడ మీరు గమనించండి ఎంత లాజిక్ ఉంటుందో. సహజంగా 3వ స్థానం తల్లి యొక్క పాదాలుగా చెప్తారు, 4వ స్థానం తల్లి స్థానంగా చెప్తారు. ఓకే, అలాగే 8వ స్థానం తండ్రి యొక్క పాదాలుగాను, 9వ స్థానం తండ్రిగా చెప్తారు. ఇప్పుడు 4వ స్థానము 9వ స్థానాలు తల్లి తండ్రి అయితే 4వ స్థానం విద్య, 9వ స్థానం హైయర్ ఎడ్యుకేషన్. చూడండి ఎంత విద్య, హైయర్ ఎడ్యుకేషన్ ఇండైరెక్ట్గా తల్లిదండ్రులు వాళ్ళకి నమస్కరించుకుంటే ఏమొస్తుంది, ఈ అబ్బాయికి పూర్వజన్మ దోషం పోతుందిగా, పోయి మరి మంచి విద్యావంతులు అవుతాడుగా, సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాడుగా. ఇది సో ఫస్ట్ ఇది నేర్పించాలి. హయగ్రీవుడికి ప్రత్యేకంగా యాలకుల దండ ఉంటుంది, యాలకులతో దండ కట్టాలి. 21 కానీ 41 కానీ మీరు ఎంతైతే 108తో కూడా దండ కట్టే వాళ్ళు ఉంటారు. హయగ్రీవ స్వామి పటం వేసి సరస్వతి స్తోత్రము, హయగ్రీవము, శ్యామలా దండకం ఈ 3 నోటితో పలకాలి. రాదు కనీసం యూట్యూబ్లో పెట్టుకొని నమస్కరించుకోండి, ఇలా చేతి దండం పెట్టుకొని అలా ప్రశాంతంగా వినండి, ఏమి ఇంకా మైండ్లో పెట్టుకోకుండా. అది పిల్లలకు నేర్పించండి రోజు. ఖచ్చితంగా నేను రాసిస్తానమ్మా, వాళ్ళకి ఎటువంటి విద్యా సంబంధించిన దోషాలున్నా తొలగిపోవడం ఖాయం, ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది చెయ్యాలి. దీంతో పాటు ఇంకొక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు చాలా మంది సంపన్న పరులు ఉంటారు, కానీ పిల్లలు చూస్తే చదవరు, అర్థం కాదు. ఇదేమిటి, అరే నేను చూస్తే బాగానే సంపాదిస్తున్నాను, మంచి విషయాలు చెప్తున్నాం, తల్లిదండ్రులు మంచి వాళ్ళమే, మంచి స్కూల్లో వేసాం, మంచి విషయాలు ఎందుకు చదవట్లేదు. టీచర్స్ పిల్లలు కూడా అలానే ఉంటారు, కొంతమంది ఉంటారు పండిత పుత్ర పరమస్ ఉంటారు అన్నట్టుగా అవుతుంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి వసంత పంచమిలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా నార్మల్ డేస్లో కూడా పుస్తకాలు పంచిపించాలి పేదవాళ్ళకి. పుస్తకాలు, పెన్నులు, బ్యాగులో, అంటే ఈ సామాగ్రి విద్య నేర్చుకునేటప్పుడు కావాల్సిన సామాగ్రి ఏదైతే ఉందో లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి కాదు. మళ్ళీ చాలా మంది ఏం చేస్తారంటే ఉన్న వాళ్ళకి మళ్ళీ పనిచేస్తుంటారు. వాడు ఏం చేస్తాడు, ఏం ఉపయోగించు పక్కన పడేస్తాడు, దానిలో ఉపయోగం ఉండదు. గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఎవరికి లేవో, ఎవరికి ఏం అవసరమో కనుక్కోండి, ఏమీ అభ్యంతరం లేదు. బాబు మేము ఇలా పంచుదామని వచ్చాం, ఎవరెవరికి ఏం కావాలి, ఎవరెవరు దేని గురించి ఇబ్బంది పడుతున్నారు. ఏమంటే నాకు బ్యాగ్ కావాలని ఒక అబ్బాయి లేస్తాడు, నాకు పుస్తకాలు కావాలండి, నేను ఈ పుస్తకం కొనుక్కుందాం అనుకుంటున్నా, మా నాన్న కొనివ్వట్లేదు, మా అమ్మకి ఆ స్తోమత లేదు, మా ఇంట్లో స్తోమతలు లేవు. నేను చాలామందిని చూశాను, ఇంట్లో స్తోమతలు లేక పిల్లల్ని హాస్టల్స్లో వదిలేసిన వాళ్ళని నేను చూసాను. సింగిల్ పేరెంట్స్ అయి ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళని తీసుకుని, బాబు నీకు బ్యాగ్ కావాలా, నీకు బాక్స్ కావాలా, లేకపోతే నీకు ఫలానాది కావాలా, నీకేం కావాలి. చదువుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు ఒకసారి షూ ఉండదు, ఒక వ్యక్తికి కాళ్ళు నడుకుని వెళ్తుంటాడు, చెప్పులు వేసుకుని, ఇలా చెప్పులు లేకుండా కూడా వెళ్తుంటాడు. అలాంటి వాడికి ఒక షూ ఇవ్వండి. మీరు విద్యకి ఇండైరెక్ట్గా మీరు అక్కడ తోడ్పడుతున్నారు. అలా చేస్తే ఏమవుతుందంటే పాస్ట్ లైఫ్లో ఈ అబ్బాయి ఏదో దోషం చేసి ఉంటాడు కదా, ఆ దోషము ఈ కర్మ ద్వారా తొలగిపోతుంది. అది చేయాలి. అది చేస్తూ పిల్లలకు నేర్పించాల్సింది ఏంటంటే, నాన్న నువ్వు పుస్తకం ఉంది కదా నీ చేతిలో, పుస్తకం అంటే పుస్తకం కాదు, ఏదో పేపర్లో పుస్తకం, పెన్ను ఏదో చెక్క ముక్కతో చేసింది కదా, ఇది విద్య, ఇది సరస్వతీదేవి, ఇది హయగ్రీవుడు, ఇది శ్యామలా అమ్మవారు అనే విషయాన్ని వాళ్ళకి చెప్పాలి. రోజు పిల్లల్ని, బాబు నువ్వు ఒక్కసారి నమస్కరించుకో, హయగ్రీవుని, సరస్వతిని, శ్యామలా అమ్మవారిని ఒక్కసారి మనసులో అనుకుని పుస్తకంది. ఇది ఖచ్చితంగా నేర్పించాలి పిల్లలకి. చిన్నప్పటి నుంచి అసలు నువ్వు భగవంతుడు అంటే ఏంటో నేర్పించవు, నువ్వు సడన్గా పెద్ద అయిన తర్వాత కష్టం రాగానే నాన్న నువ్వు ఈ శ్లోకం చదువుకోండి, ఇదేంటి కొత్తగా చెప్తున్నావు అంటాడు. మొన్న ఇలాగే ఒక ఆవిడ నాకు జాతకం చెప్పించుకుని, ఏమండి మీ అబ్బాయికి చదవమనండి ఉద్యోగం రావడానికంటే, మా అబ్బాయికి దేవుడి మీద నమ్మకం లేదండి అన్నది. ఎట్లా వస్తుందమ్మా నమ్మకం, మీరు చిన్నప్పటి నుంచి చెప్పలేదు, మీరు ఎంతసేపు చదువు 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 అన్నావు, నీ మటుకు నువ్వు పూజలు చేసుకుంటూ కూర్చున్నావు, పిల్లవాడికి ఎట్లా తెలుస్తుంది, దేవుడు ఎలా తెలుస్తుంది, భక్తి ఎలా తెలుస్తుంది? చిన్నప్పటి నుంచి భగవద్గీత నేర్పించాలి, భగవద్గీత. అలాగే సరస్వతి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటివి నేర్పించాలి. అప్పుడు పూర్వజన్మల్లో చేసిన కర్మ దగ్ధం అవుతుంది. వీటి వల్ల భవిష్యత్తు బాగుంటుంది పిల్లలకి. మనం నేర్పించకుండా వాళ్ళు చదవట్లేదు, వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారని ఇప్పుడే ఆడడం ఎందుకు అంటా నేను. చిన్నప్పటి నుంచి నేర్పించకపోతే ఎట్లా? కాబట్టి ఇవి చేస్తే ఖచ్చితంగా అమ్మవారు సంతోషిస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే విద్యాస్వరూపిణి అయిన అమ్మవారికి స్టూడెంట్స్ అందరూ తన పిల్లలు. తన పిల్లలకు నువ్వు హెల్ప్ చేస్తున్నావుగా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా. కాబట్టి ఆ రోజున 10 గంటల 5 నిమిషాల నుంచి
11 గంటల 4 4 నిమిషాల వరకు. మధ్యలో ఒక మంచి ముహూర్తం ఉంది. ఏది విద్యా సంబంధించిన ముహూర్తం అంటారు దాన్ని. ఆ సమయంలో గనక ఎవరైతే పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారో, ఇంట్లోనే ఉండి దిద్దిస్తారు, మీరు ఎక్కడికో మీకు స్తోమత ఉంది వెళ్ళగలుగుతారు, ఆ సమయం కల్లా అక్కడ ఉండగలుగుతారు అనుకుంటే ఉండండి. లేదు అనుకుంటే కనీసం సరస్వతి అమ్మవారి పటం ముందును పెట్టుకొని నేను చెప్పినట్టు చేసి, అమ్మా తల్లి నువ్వు మా అబ్బాయికి మంచి విద్యాబుద్ధులు రావాలి. అందులో మనం ఇందాక చెప్పుకున్నాం, శ్యామల అమ్మవారు అంటే కేవలం ఏదో చదువుకునే విద్యే కాదు, నువ్వు ఎలా నడుచుకోవాలి, నువ్వు ఎలా ఉండాలి, తల్లి తండ్రి భార్య పిల్లలు తమ్ముడు పక్కింటోడితో ఎలా ఉండాలనే నాలెడ్జ్ కూడా ఇస్తుంది అమ్మవారు, సంపద కూడా ఇస్తుంది అమ్మవారు. అది కాబట్టి వసంత పంచమి చాలా మంది ఉపయోగించుకోవాలి అని, సద్వినియోగం చేసుకోవాలని ఋషులు మనకు చెప్పారు, బాబు నీకు ఈ సమయంలో ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఈ ఎనర్జీ సమయంలో నువ్వు ఈ పని చేయి, చేస్తా నీకు ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్పి శాస్త్రంలో ఉన్నటువంటిది మనం వినియోగించుకోవాలి. అది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.